హలో యూట్యూబ్ మిత్రులారా, ఎంజెస్ బ్లాగ్ 777 ఛానల్కి స్వాగతం. మన గోదావరి సైడ్ దొరికే పెద్ద పెద్ద టైగర్ ప్రాన్స్ అంటే మీలో ఎంతమందికి ఇష్టం? అలాగే ఏ కాంబినేషన్తో చేసుకోవడం ఇష్టమో కూడా చెప్పండి. మన తిరుపతి, నెల్లూరు పరిసర ప్రాంతాల్లో అయితే వంకాయ, సొరకాయ లేదంటే బెండకాయతో ఖచ్చితంగా ఈ రొయ్యలను అయితే వండుతారు. ఆ రొయ్యలు ములక్కాడ పులుసులో బాగా ఉడికి దాని ఫ్లేవర్ మొత్తం దీనికి పట్టుకునేసి ముద్ద నోట్లో పెడితే అంతే, సూపర్గా ఉండాల్సిందే. మా ఫ్రెండ్ మా కోసమని ఈసారి కాకినాడ వెళ్ళినప్పుడు ట్యూనా చేప ఒక 2 కిలోలు, అలాగే ఈ టైగర్ రొయ్యలు, సముద్రపు టైగర్ రొయ్యలు ఒక 2 కిలోలు పట్టుకొచ్చాడనమాట. ఇక మేమైతే రొయ్యలు ములక్కాడ చేసుకుందామని ఫిక్స్ అయిపోయినాం. సో ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాం, రండి. రొయ్యల సైజు చూసారా? ములక్కాడ వేసుకొని పచ్చి రొయ్యలు ములక్కాడ కూర ఎరగ తీసేద్దాం, వచ్చేయండి. మనం ముందుగా అయితే ఈ రొయ్యల్ని క్లీన్ చేసుకుందాం. రాతి ఉప్పు, పసుపు పొడి వేసి బాగా కడగాల. 1-2 సార్లు కడిగితే దీని మీద ఉన్న జోమ్ పోయి తెల్లగా ముత్యాల్లా మెరుస్తాయి అన్నమాట. అంతవరకు శుభ్రంగా అరచేత్తో మరీ గట్టిగా పిసికేయకుండా. రొయ్యలు ఉండాలంటే రూల్ నెంబర్ 1, ఫస్ట్ నో ఆయిల్, నో మసాలా. రొయ్యల్ని మాత్రం వాటి నీరు మొత్తం ఇంకిపోయి ఆ వాటర్లోనే ఈ రొయ్యలు ఉడికేంత వరకు వేడి చేసేసుకుందాం. చూడండి, శుభ్రంగా కడుక్కున్న రొయ్యల్ని స్టవ్ అంటించి దాని మీద కడాయి పెట్టేసుకున్నాం. కడాయిలో మనం ఆయిల్ గీలు ఏమి వేయలేదు, డైరెక్ట్గా ఈ రొయ్యల్ని వేసేసుకుందాం. ఈ రొయ్యలు వేగాయి అని చెప్పడానికి ఫస్ట్ సిగ్నల్ ఏంది తెలుసా? రొయ్యలన్నీ పింక్ కలర్కి మారిపోతాయి. ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుందాం. మన టైగర్ రొయ్యలు అయితే మెల్లగా వేగుతూ ఉన్నాయి, పొయ్యి మీద చక్కగా పింక్ కలర్ కన్వర్ట్ అయిపోతున్నాయి. అండ్ వాటిలోంచి నేను ఇందాక చెప్పినట్లు వాటర్ బబుల్ అయ్యి పక్కకు వచ్చింది. ఇప్పుడు ఆ వాటర్లో నుంచే బాగా ఉడికిపోయిన ఆ రొయ్యల్ని పక్కకు తీసేద్దాం. ఇప్పుడు అదే కడాయిలో ఒక 4-5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని చెక్క, లవంగా ఇలాంటి మసాలా దినుసులు వేసుకొని దోరగా వేయించుకుందాం. పాత్రలోనే ఈ మసాలా దినుసులు వాటితో పాటు ఆనియన్ వేగుతుంటే ఆల్రెడీ కూర అయిపోయిందా అన్నట్లు అనిపించింది. కాకపోతే ఇంకా టైం ఉంది, వెయిట్ చేద్దాం. స్టెప్ బై స్టెప్ ఇంగ్రీడియంట్ తర్వాత ఇంగ్రీడియంట్ ఎలా చేయాలి, ములక్కాడ టైగర్ రొయ్యల ఇగురు ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో కంప్లీట్గా మీకు చూపిస్తాను. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేసేయండి. ఆనియన్ దోరగా వేగిన తర్వాత పచ్చిమిర్చి ఒక 4 వేసి ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంట్లో నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూరకి యాడ్ చేసేసి చక్కగా ఆ ఆనియన్, పచ్చిమిర్చి, మసాలా దినుసులు అన్ని కంప్లీట్గా బ్లెండ్ అయ్యేలా కలుపుకుందాం. ఆనియన్ అయితే బ్లెండ్ అయిపోయింది. ఇక ఈ టైంలో శుభ్రంగా నార తీసి కట్ చేసి పెట్టుకున్న ములక్కాడలు వేసి ములక్కాడలు పగలకుండా శుతిమెత్తగా అటు ఇటు తిప్పుతూ మెల్లగా కలుపుకుందాం. దాని తర్వాత కట్ చేసి పెట్టుకున్న టొమాటోను కూడా కూరలోకి వంపేసుకొని మొత్తం ఒకసారి చక్కగా కలిపి మూత పెట్టేద్దాం. ఈ టైంలో కొన్ని మసాలా దినుసులు యాడ్ చేసేది ఉంది. లైట్గా సాల్ట్, అంటే కూరకు సరిపడా సాల్ట్ చల్లేసుకుందాం. దాంతోపాటే పసుపు కూడా వేసేసుకుందాం. ఈ 2 వేయడం వల్ల కూర త్వరగా మగ్గుతుంది. ఇది పెద్దవాళ్ళ టెక్నిక్, అందుకనే ఏమో ఆనియన్స్ వేయగానే ఉప్పు, పసుపు వేసేస్తారు. అలా ఉప్పు, పసుపు వేసి కలుపుకున్నాక ఒక 3 నిమిషాలు ఉడకనిచ్చి తర్వాత మూత తీస్తే ఆల్రెడీ ఆ టమాటోల్లో చక్కగా మగ్గి నలిగిన ఆ ములక్కాడలు మంచి స్మెల్ అయితే స్ప్రెడ్ చేస్తుంటాయి. ఇక ఈ టైంలో మనమైతే ఉడకబెట్టుకున్నటువంటి మన టైగర్ రొయ్యల్ని కూరకి యాడ్ చేసేసుకుందాం. ఈ టైగర్ రొయ్యల్ని మనం ఆల్రెడీ వాటర్లో నుంచి వచ్చిన వాటర్తోనే ఉడకబెట్టేసుకుని ఉంటాం కాబట్టి ఆ టైగర్ రొయ్యలు ఆల్రెడీ బాయిల్డ్. సో కూరకి మనకు ఎక్కువ టైం పట్టకుండా ఈజీగా సింపుల్గా అయిపోతుంది. ప్రాన్స్ని యాడ్ చేసిన వెంటనే తగినంత కారం, తగినంత గరం మసాలా లేదా ధనియాల పొడి వేసేసి చక్కగా కలిపేసి కూర అంతా ఈ మసాలా పొడులు పట్టేసిన తర్వాత కరెక్ట్గా ముక్కలు మునిగేంత వరకు, వీడియోలో చూపిస్తున్నట్లుగా ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసేసి ఒకసారి అన్నీ కూడాను, అంటే ములక్కాడలు, రొయ్యలు, మసాలాలు, పొళ్ళు అన్నీ కలిసేలా ఒక 2-3 సార్లు కలిపెట్టి మూత పెట్టేసి ఒక 3-4 నిమిషాల వరకు ఉడకనిద్దాం. ఇప్పుడు మనకి ములక్కాడ ఉడికిందా లేదా అని ఎలా తెలుస్తుంది చెప్పండి? మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. నాకు మా అమ్మ చెప్పడం ఏంటంటే ములక్కాడ ఆ టిప్పు చూసారా, అది కరెక్ట్గా 4 పార్ట్స్గా, అంటే 4 పచ్చాలుగా విడిపోతుంది అనమాట. మామూలుగా కాయ రౌండ్గా టైట్గా ఉంటుంది కదా, ఉడికింది అని తెలియడానికి అది సిగ్నల్. సో ఇక ఈ టైంలో జీరా పౌడరు, దాంతోపాటు ఇంట్లో నూరుకున్న గరం మసాలా కూరకి యాడ్ చేసేసేద్దాం. సో టొమాటో, ఆనియన్ ఆల్రెడీ మగ్గిపోయింది మునక్కాయలతో సహా. ఇక అలాగే రొయ్యలు ఆల్రెడీ ఉడికిపోయాయి. జస్ట్ ఆ మసాలాల్ని, ఆ జ్యూస్ని ఈ రొయ్యలు పీల్చుకోవాలి.
సో మొత్తానికైతే అద్దరిపోయే మన కాకినాడ సముద్రపు టైగర్ రొయ్యలు మరియు ములక్కాడల కర్రీ అయితే రెడీ అయిపోతుంది. గుమగుమలాడుతుంటే ఇల్లు మొత్తం ఆ అరోమా స్ప్రెడ్ అయిపోతుంది. మాకేమో కడుపులో ఎలకలు వరిగెడుతున్నాయి. వారే వా, నేనైతే తట్టుకోలేను. ఒక్కసారి టేస్ట్ చూస్తానమ్మా. కొద్దిగా ఉప్పులు కారాలు ఒకసారి. ఎంత వేడి ఉన్నా భరించాలి, తప్పదు. రుచి ముందు వేడి దిగదుడిపే కదా. అస్సలు మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. దుమ్ము దులిపేసింది. అమ్మ చేతి వంట మజాక చూస్తున్నారు కదా. ఎర్రగా చక్కగా ఆ ములక్కాడలు, మంచిగా ఆ రొయ్యలు ఈజీగా పర్ఫెక్ట్గా ఉడికిపోయి, కర్రీ అయితే అది తక్కువ. అంటే మీరు చూడండి ఫుల్ వీడియో, 7 minutes కూడా లేదు. ఎంత సింపుల్గా అయిపోయిందో. ఇక రాగి ముద్ద, వేడి వేడి రాగి ముద్ద వేసుకొని ఒక 4-5 రొయ్యలు, మంచి ములక్కాళ్ళు, లేత ములక్కాళ్ళు పైగా వేసుకొని తింటూ ఉంటే ఉంటుంది. అబ్బబ్బబ్బబ్బా, ఆ రుచే వేరు కదా. సంగటి తినడానికి ఓ మంచి సిగ్నల్ చెప్పా. అలాగే చేయి పెడితే ఎముకలు అంటుకుపోతాయి. కాస్త కూర అద్దుకొని అప్పుడు ఆ సంగటిని పని పట్టాలన్నమాట. ఇప్పుడు ఆ సంగటి తీసి ఆ ములక్కాడలోని కాస్త గుజ్జు, అలాగే కాస్త రొయ్య ముక్క, ఇంకాస్త పులుసు, ఇవన్నిటిని చక్కగా డెకరేట్ చేస్తున్నాను. ఒకసారి జాగ్రత్తగా చూడండి. మొక్కకు అంటు కడుతున్నట్టు అలా ఉంటుందన్నమాట. చూసారా, ముద్ద అయితే మొత్తానికి ఫస్ట్ ముద్ద స్ట్రాంగ్గా ఉండాలి. గట్టిగా విసుక్కున్నా దుమ్ము లేసిపోయింది, అద్దరిపోయింది అంతే. ఆ రొయ్య ముక్క చూసారా, కొబ్బరి ముక్కల తలతలలాడిపోతుందిగా. లేత రొయ్య ముక్కని అలా కసుక్కున్న నోట్లో పెట్టి కొరికితే చిన్నప్పుడు గుళ్ళో కొట్టిన టెంకాయ గుర్తుకొచ్చింది. అంత టేస్టీగా ఉంది. ఇక ములక్కాడ సంగతి చూద్దాం. అబ్బబ్బబ్బబ్బా, ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో పెట్టండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.